అలాగే డాక్టర్ గారు, కిడ్నీలలో వాపు లక్షణం అంటే ఒకవేళ అది వాచింది అని అంటే కనుక మనకి లక్షణాలు ఏ విధంగా గుర్తుపెట్టుకొని అంటే అది వాపు ఉంది అని చెప్పుకోవచ్చు? మంచి ప్రశ్న. ఎందుకంటే చాలామంది కిడ్నీ ఎక్కడదో కూడా తెలియదు. కిడ్నీ తెలిసినా సరే వాళ్ళలో ఏం ప్రాబ్లం ఉంది, అసలు ఎటువంటి నొప్పి వస్తుంది, ఎక్కడ వస్తుంది అనేది తెలుసుకోవాలి. ఏ బ్యాక్ ఏక్ వచ్చినా సరే కిడ్నీ అనుకుంటారండి. వాళ్ళకి బోన్ విరిగినా సరే కిడ్నీ ప్రాబ్లం అనుకుంటారు. లేకపోతే అక్కడ నడు దగ్గర కండరాలు పట్టుకున్నా సరే అది కూడా కిడ్నీ ప్రాబ్లం అనుకుంటారు. కానీ కిడ్నీ ప్రాబ్లం ఎలా ఉంటుంది చూద్దాం. ఇది నార్మల్ కిడ్నీ, ఛాతి కింద వీపు భాగంలో వెన్నెముక ఇరుపక్కలు ఉంటాయండి. ఇది నార్మల్ కిడ్నీ, ఇది ఎన్లార్జ్ కిడ్నీ. ఎన్లార్జ్మెంట్ ఎందుకు అయింది? దాని కారణాలు అనేక ఉంటాయండి. స్టోన్ వచ్చి ఇక్కడ స్టక్ కావచ్చు, బయట నుంచి ఏదైనా గడ్డ వచ్చింది అనుకోండి మనకు, అది వచ్చి ఈ నాళ్ళ మీద ప్రెస్ చేయొచ్చు. లేకపోతే కిడ్నీలో ఇన్ఫెక్షన్ వల్ల చీమ్ బట్టి అలా వాపు రావచ్చు. ఏదైనా సరే ఇది కిడ్నీ రైట్ సైడ్ నార్మల్ అండి, లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఉబ్బింది. దీన్ని పెల్విస్ అంటాం. కొన్నిసార్లు పెల్విస్ కింద నాళం టైట్ ఉంటుంది. ఎందుకు ఉంటుందో మరి, పుట్టుకతో ఉంటుంది. స్లోగా ఎదుగుతున్న క్రమంలో మరింత టైట్ అవుతుంది. అందువల్ల కిడ్నీ ఎన్లార్జ్ అవుతుంది, కొద్దిగా నొప్పి వస్తుంటుంది. దానిలో కూడా వేరియేషన్స్ ఉంటాయండి. కిడ్నీలో ఉందా లేకపోతే గొట్టంలో ఉందా. ఇక్కడ గొట్టంలో బ్లాక్ అయింది అనుకోండి, ఆ గొట్టం ఎన్లార్జ్ అవ్వడం మొదలు పెడుతుంది. వీళ్ళకి నొప్పి ఎక్కడ వస్తుంది అంటే వీపు నుంచి స్టార్ట్ చేస్తే కింది వరకు వచ్చేస్తుందండి. ఆల్మోస్ట్ వర్టికల్ లైన్లో వస్తుంది. కాబట్టి పెయిన్ యొక్క నేచర్ని బట్టి, లొకేషన్ బట్టి కూడా మేము చెప్పగలుగుతాం ఎక్కడ ప్రాబ్లం ఉందని. ఇక్కడ చూద్దాం. ఇది నార్మల్ కిడ్నీ రైట్ సైడ్. ఇది చిన్న బిడ్డలో అండి, ఆ బిడ్డ చనిపోయింది. ఈ కిడ్నీ సరిగ్గా పనిచేయట్లేదు. ఈ సైడ్ మొత్తం వాసిపోయింది. ఇది కిడ్నీ అండి, ఇంత పొడుగు బెలూన్ లాగా తయారైంది. కానీ దీని యొక్క అవుట్లెట్ బ్లాక్ ఉందండి. ఈ సైడ్ బ్లాక్ ఉంది, ఇది పనిచేయలేదు. ఆ బిడ్డ చనిపోతే పోస్ట్మార్టంలో తీసిన ఫోటోగ్రాఫ్. సో కిడ్నీ ఎన్లార్జ్మెంట్ అనేది రియల్ డేంజర్. ఎందుకంటే బయట దారి బాగాలేకపోతే యూరిన్ ఆగిపోతుంది. వాపు అనేది ఎక్కడి నుంచో రాదండి, అక్కడ నిల్వ ఉన్నటువంటి యూరినే వాపుగా మనం భావిస్తాం. ఇది స్కానింగ్ చేస్తే తెలిసిపోతుందండి. నార్మల్గా ఈ నల్లవన్నీ కనబడకూడదు, అంత క్లోజ్ అయి ఉంటుంది. కేవలం ఒక సన్న గొట్టంలా కనబడాలి. ఇవి ఎన్లార్జ్ అయినాయంటే ఆ కిడ్నీ దెబ్బతింటున్నట్టే లెక్క. అందుకే ఏ ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ స్కానింగ్ చేయమని అంటుంటాం. ఆ స్కానింగ్ ఎందుకంటే మనం కిడ్నీని ముట్టుకోలేం, చాలా డెప్త్లో ఉంటుంది. అక్కడ ఉండే స్టోను టచ్ చేయలేం. అదో 10 మిల్లీమీటర్లు 8 మిల్లీమీటర్లు ఉంటుంది. దానివల్ల కిడ్నీ ఎన్లార్జ్ అవుతుంటుంది. నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుంది చూద్దాం. 2 కిడ్నీస్ ఫెయిల్ అయినాయండి. ఇది ఎవరిలో అంటే ఒక అబ్బాయిలో బయట ఉన్నటువంటి నాళంలో పొరలు ఉన్నాయి. దాన్నే పోస్టీరియర్ యూరెథ్రల్ వాల్వ్ అంటారు. ఆ పొరలు కనుక టైట్ చేస్తే బిడ్డ మూత్రం పోయలేక స్ట్రెయిన్ అవుతుంది. ఆ స్ట్రెయిన్ అంతా కూడా రివర్స్ వెళ్ళిపోతుంది. కాబట్టి రివర్స్లో కిడ్నీస్ ఎన్లార్జ్ అయినాయి, కిడ్నీస్ పనిచేయకుండా పోయినాయి. సో ఎవరైనా సరే మూత్రం సరిగా రాలేదనుకుందాం, స్ట్రెయిన్ అంటే బాగా ఒత్తిడి చేస్తూ మూత్రం పోయాల్సి వచ్చినా, లేకపోతే పోస్తుంటే వీపు భాగం నొప్పేసినా తప్పకుండా మా దగ్గర రావాలి. స్కానింగ్ ఇస్ ఎ స్పెషల్ ఇండికేషన్. అంటే అందులో చేస్తే కరెక్ట్గా తెలిసిపోతుందండి ప్రాబ్లం ఏంటని. తర్వాత కిడ్నీ యొక్క వాపును బట్టి చూడండి, మైల్డ్ వాపు ఇది ఉన్న కొద్దీ, ఉదాహరణ కింద స్టోన్ ఉంది, మనం వాటిని తొలగించలేదు అనుకుందాం, ఎన్లార్జ్ అవుతుంటుంది, కిడ్నీ పలసబడిపోతుంది. చివరికి ఏం పట్టించుకోకపోతే కిడ్నీ పగిలిపోతుందండి. ఎందుకంటే కిడ్నీ నార్మల్గా అయితే 1 ఇంచ్ అంత థిక్ ఉంటుంది. ఎవరికైతే కిడ్నీ ఎన్లార్జ్ అయిందో వాళ్ళకి పేపర్ అంతా అవుతుందండి. సో పేపర్ చినిపోవడం తేలిక. సో నడుస్తున్నప్పుడు కానీ, గంతులు వేస్తున్నప్పుడు కానీ, బస్సులో ఎవరైనా సడన్ బ్రేక్ వేస్తే నడుము గుద్దుకుందనుకోండి, లోపల కిడ్నీ ఎన్లార్జ్ అంటే పగిలిపోతుంది. అక్కడికక్కడ కొలాప్స్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి నొప్పిని స్కానింగ్ ద్వారా ఏంటో తెలుసుకోవచ్చు. ఇది కిడ్నీ తీసేసామండి, ఆల్మోస్ట్ ఇది పేపర్ లాగా తయారైంది. ఇది ఎక్స్ట్రీమ్ హైడ్రోనెఫ్రోసిస్. ఆల్మోస్ట్ కిడ్నీ ఎక్కడ కనబట్లేదు మీకు. ఇంతటి ఎన్లార్జ్మెంట్ ఎందుకు అయిందంటే ఈ వ్యక్తికి ఒక స్టోన్ ఉండేది, అది నెగ్లెక్ట్ చేశాడు. అదృష్టవశాత్తు అవతలది బాగుంది కాబట్టి అతను బతికే ఉన్నాడు. ఈ కిడ్నీ మాత్రం మేము తీసేసాం. ఎందుకంటే దీంట్లో చీమ్ పట్టింది, బాగా పలసబడ్డది, ఆ స్టోన్ కూడా అక్కడే ఉంది. కాబట్టి వాపు అనేది రియల్ ప్రాబ్లం. ఏ వ్యక్తికైనా సరే వీపు భాగాలు కొద్దిగా నొప్పి వస్తే స్కాన్ చేయాలి. తద్వారా ఇక్కడ చూడండి, కొంతమందికి నాళమే టైట్, ఇక్కడ చూడండి నాళం టైట్ అయిపోయింది. ఈ నాళం టైట్ అవ్వడానికి అనేక కారణాలు ఉన్నాయి. కొన్నిసార్లు రక్తనాళాలు వచ్చి దాని మించి క్రాస్ చేసి వెళ్ళిపోతాయండి. నార్మల్ కాదు అది, కానీ వాళ్ళలో జరుగుతుందనే ఉద్దేశంలో. అలా ఉంటే ఆ నాళాన్ని కనుక సరి చేస్తే, కట్ చేసేసి మళ్ళీ పైనుంచి కలిపేస్తామండి. ఏమైనా రక్తనాళాన్ని కనుక షిఫ్ట్ చేసే అవకాశం షిఫ్ట్ చేస్తాం. ఇవన్నీ ఎందుకంటే కిడ్నీ తన యూరిన్ని సజావుగా కిందకి పంపగలగాలి. పంపలేని పక్షంలో వాసిపోతుంది. వాసిన తర్వాత కిడ్నీ ఫంక్షన్ లాస్ అవుతుంది, తర్వాత పగిలిపోతుంది. ఇవన్నీ కూడా ప్రాణానికి అపాయం కలిగించే విషయాలు. భగవంతుడు మనకు 2 కిడ్నీస్ ఇచ్చాడండి. ఒక కిడ్నీ పోయినా సరే చక్కగా జీవించవచ్చు, కానీ ఒకటి పోతే పోనీ అనుకోకూడదండి. ఎందుకంటే ఎప్పుడు ఏ కష్టం వస్తుందో, ఏ యాక్సిడెంట్ అవుతుందో, ఉన్న ఒక కిడ్నీతో చక్కగా జీవించే అవకాశాలున్నా 2 కిడ్నీస్ కూడా రక్షించుకొని జీవించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను.